తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం గౌడ సంఘాలకు ఇచ్చిన హామీలను మెచ్చి తుంగలో తొక్కుతుందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవా పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రజలు తమ ఓటు హక్కును బాధ్యతతో ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారనే మాట నిలబెట్టి ఇప్పటి వరకు పాటించలేదని వారు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గౌడ కులస్తులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరి కలగీత ఉద్యాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐ వెంకన్న గారు వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని టీజరా సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాన్ని సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాన్ని గెలిపిద్దాం బూర నర్సయ్య ఎంపీని, గెలిపిద్దాం బూర నర్సయ్య ఎంపీ. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను గౌడ్ల ఐక్యత, గౌడ్ల ఐక్యత, గౌడ్ల ఐక్యత. సోమన్న గారు, వీరస్వామి గారు, రాష్ట్ర కమిటీ మొత్తం కూడా ఇలా సన్మాన కార్యక్రమాలు, పురస్కారాలు, ఒక పెద్ద రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పురస్కారాలైనా ఇక్కడ అన్ని సంఘాలు వచ్చినాయి ఒకటే. ఒకవైపు పురస్కారాలు చేసుకుంటూ ఈ వృత్తికి జరిగిన అన్యాయం గురించి, హైదరాబాద్లో చేసిన దుకాణాల గురించి, వైన్ షాప్లో రిజర్వేషన్ పెంచకుండా పాత నోటిఫికేషన్ ఇవ్వడం గురించి, చనిపోయిన గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా ఇవ్వకుండా వేధించడం, బార్ అండ్ రెస్టారెంట్లపైన వేధించడం, వైన్ షాప్లో రిజర్వేషన్ పెంచకపోవడం, అనేక అంశాలు ప్రస్తావన రావడం జరిగింది. అన్ని సంఘాలు మూకుమ్మడి ఒకటే, ఇచ్చిన మాట తప్పి అధికారంలోకి వచ్చి కార్మికులను వేధిస్తుంది, వృత్తులను విధ్వంసం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేదు. ఒక పెద్ద పిలిపివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిద్దాం, లక్షలాది మందితో సభ నిర్వహిద్దాం, జిల్లాల వారీగా మనం ప్రయాణం చేద్దాం, జిల్లాల వారీగా మీటింగ్ పెడదాం, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి అని చెప్పి పెద్ద ఎత్తున మరి కార్మికులు, కార్మిక సంఘ నాయకులు రావడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఒకవేళ ఇచ్చిన మాట తప్పి హామీ నెరవేర్చుకుంటే మాత్రం ఆ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. మాకు మంత్రి పదవులు రావట్లేదు, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వట్లేదు, కనీసం గౌరవం లేదు, కనీసం మా జాతి అయినా బాగుపడితే అది కూడా లేదని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలి, మేము వస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి ఈ సభ ద్వారా వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. వెంటనే హామీలు అమలు చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి లేదు. లక్షలాది మందితో హైదరాబాద్లో పెద్ద సభ నిర్వహించి కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు ముందుకు పోతాం. కనుక వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.